నమస్తే, నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇట్లా చూద్దాం. ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై జిల్లాలకు హైడ్రా. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన. కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక. విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులతో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు సికింద్రాబాద్ గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ముందుగా హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. అనంతరం వరద నష్టం వివరాలను తెలపనున్నారు సీఎం. ఇక కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సాయంపై మరోసారి పునః ఆలోచనలు విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తుంది. హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తామని, హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమని పేర్కొన్నారు. మా కుటుంబ సభ్యులైనా కబ్జా చేసినా కూల్చేయడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చి చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులతో ఈరోజు పవన్ కళ్యాణ్ చర్చలు రెడీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఈరోజు మధ్యాహ్నం స్టీల్ ప్లాంటు పోరాట కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ వ్యతిరేకించడం సహా ఆర్థికంగా స్టీల్ ప్లాంటు నిలదొక్కునేందుకే కేంద్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవాలని కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉండకూడదనే టార్గెట్గా కేంద్రం పనిచేస్తుంది. సికింద్రాబాద్ గోవా వీక్లీ ట్రైన్ను ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్రం ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ వీక్లీ రైళ్లను ప్రారంభించుకున్నట్లు సందర్భంగా కిషన్ రెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మరి ముఖ్యంగా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మల్లార్దేవ్పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. బైకును లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు అత్తాపూర్కు చెందిన రాజుగా గుర్తించారు. మితిమీరిన వేగమే ప్రమాద కారణమని పోలీసులు తెలిపారు. అత్తాపూర్ నుండి మోటార్ సైకిల్పై చంద్రాన్గుట్ట వైపు వెళ్తున్న రాజు, అతని స్నేహితుడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుర్గానగర్ చౌరస్తా వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న బైకును లారీ ఢీకొట్టింది. సీఎం సొంత జిల్లాల్లోని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతా గుండెను పిండేస్తుందని పేర్కొన్నారు. తమ కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కాపాడలేకపోయారని, 4 రోజుల తర్వాత సమీపంలో ప్రాంతంలోనే బాలిక శవమై కనిపించిందంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ఆర్కే రోజా ప్రశ్నించారు. క్యాన్సర్ వ్యాధి వయసు, లింగ భేదం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలి వేస్తుందన్నారు మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంస్థ రన్ ఫర్ గ్రేస్, సర్కిస్ ఫర్ లైఫ్ అనే నినాదంతో గచ్చిబౌలిలోని నిర్వహించిన గ్రేస్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి, మన దేశంలోనే క్యాన్సర్ వ్యాధి లక్షలాది మంది పేద జీవితాలను చిన్నభిన్నం చేస్తుందని, దీన్ని కట్టడి చేసేందుకు మనమంతా కలిసి పనిచేయాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు మంత్రి కొమరెడ్డి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, సిఎస్లు, డీజీపీలు హాజరు కానున్నారు. 2026 నాటికి మావోయిస్టు
సమస్య రూపుమాపడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చలు జరగనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పొలం ఉన్న రైతులను పొట్టుబెట్టుకుంటున్నారని, కౌలు తీసుకున్న కర్జకులను కబలిస్తున్నారని, ఒకే రోజు 3 అన్నదాతలు బలి కావడానికి ముమ్మాటికి రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి అని సర్కారే కారణమని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై జిల్లాలకు హైడ్రా. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన. కాంగ్రెస్ నేతలు కబ్జా చేసినా వదలమని హెచ్చరిక. విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులతో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు. ఈరోజు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు సికింద్రాబాద్ గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.